అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ దోనే, కన్సల్టెంట్ రేడియాలజిస్ట్, శ్రద్ధ డయాగ్నోస్టిక్స్, కరీంనగర్. సో యాక్చువల్లీ ఇప్పుడు మన తెలంగాణలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, వరల్డ్ వైడ్ రోల్ ఆఫ్ సిటీ ఇన్ కోవిడ్లో సిటీ ఎందుకు చేస్తున్నారు, సో దానివల్ల యూజ్ ఏంటి, అండ్ ఈరోజు మనం ఏం మాట్లాడుకుందామంటే అసలు సిటీ ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, దానిలో మనం ఏం చూస్తాం, ఎవరెవరికి చేయాలి, సో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. బేసికల్లీ సిటీ ఎప్పుడు చేయాలి? సపోజ్ ఎనీ పేషెంట్ సింటమాటికల్లీ ఉన్నాడు అంటే, సింటమాటికల్ అంటే యాజ్ ఎవ్రీ వన్ నోస్, జలుబు, దగ్గు, సోర్ థ్రోట్, లో గ్రేడ్ ఫీవర్ ఆర్ హై గ్రేడ్ ఫీవర్, బాడీ పెయిన్స్, ఇవన్నీ సింటమ్స్ ఉన్నాయి. టెస్ట్ చేసుకున్నాడు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకున్నాడు, ఓకే, నెగిటివ్ వచ్చింది బట్ సింటమ్స్ ఆర్ స్ట్రాంగ్. క్లినిషియన్ అడిగితే ఈ సింటమ్స్ మాత్రం నాకు కోవిడ్ లాగానే అనిపిస్తుందని చెప్తున్నాడు. సో అప్పుడు టు కన్ఫర్మ్ ఈ సిమ్టమ్ కోవిడ్కి రిలేట్ అవుతున్నాయా లేదా, గో ఫర్ సిటీ స్కాన్. అండ్ ఎప్పుడు చేయాలి? సింటమ్స్ స్టార్ట్ అయిన తర్వాత అట్లీస్ట్ వెయిట్ ఫర్ 5 days. ఆ 5 daysలో మీకు లంగ్లో ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అయ్యి మెల్లిగా స్లోలీ డెవలప్ అవుతుంది. స్టార్ట్ అయిన టైంలో వీ కెన్ మిస్. సో అట్లీస్ట్ 5 days ఆగితే విల్ సీ సమ్ ఫైండింగ్స్. ఆ ఫైండింగ్స్ ఏంటో నేను తర్వాత మెల్లిగా చెప్తాను. సో 5th day ఆఫ్ సింటమ్స్లో చేయాలి. ఓకే, ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చింది, వీళ్ళకి చేయాలా వద్దా? ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన తర్వాత టు నో దర్ లంగ్ స్టేటస్, వాళ్ళకి కూడా 5 రోజుల తర్వాత చేస్తే బెటర్. మనకి లంగ్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది అనేది తెలుస్తుంది. లేదు, ఆ పేషెంట్ పాజిటివ్ వచ్చింది బట్ క్రిటికల్లీ ఇల్, మోర్ దెన్ 60 years, కోమార్బిడిటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రాగానే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తే వీ నో ద లంగ్ కండిషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దాన్ని బట్టి క్లినిషియన్ మీకు ట్రీట్మెంట్ ఏం ప్లాన్ చేయాలో అనేది డిసైడ్ చేస్తారు. సో సిటీ స్కాన్ చేయడం జరిగింది. సో సిటీ స్కాన్లో రేడియాలజిస్ట్గా మనం ఏం చూస్తాం, అందులో చూసిన రిపోర్ట్ని మేము పేషెంట్కి ఏ విధంగా ఇస్తాం, మేము చూసిన ఫైండింగ్స్ ఏంటి, మేము ఇచ్చే రిపోర్ట్ ఏంటి, దాన్ని బట్టి క్లినిషియన్ ఏం చేస్తారు. సపోజ్ సిటీ స్కాన్లో వి మెన్షన్ యాజ్ కోరాడ్ స్కోర్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కూడా నా కోరాడ్ స్కోర్ ఇంత ఉంది, నా కోరాడ్ స్కోర్ అంత ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటారు. వాట్ ఈస్ కోరాడ్ స్కోర్? కోరాడ్ స్కోర్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ ఒక డచ్ రేడియాలజికల్ సొసైటీ వాళ్ళు ఒక స్కోర్ని మెన్షన్ చేశారు, వాళ్ళు ఒక స్టార్ట్ చేశారు, బట్ ఎవ్రీ వన్ ఈస్ ఫాలోయింగ్ ద సేమ్ కోరాడ్ స్కోర్ ఇన్ ఎంటైర్ వరల్డ్. సో అందులో సపోజ్ సిటీ స్కాన్ చేసాము, అందులో ఏమి కనబడలేదు, అబ్సల్యూట్లీ నార్మల్ సిటీ, దట్ ఈస్ కోరాడ్ స్కోర్ 1. ఓకే, నెక్స్ట్ I see some infection but I don't confine to this COVID. అది సిటీలో ఒక అబ్నార్మాలిటీ ఉంది బట్ అది కోవిడ్ లాగా 100% అనిపించట్లేదు. సో సమ్ అదర్ ఇన్ఫెక్షన్, దట్ ఈస్ కోరాడ్ స్కోర్ 2. దే ఆర్ కన్సిడర్డ్ కోవిడ్ నెగటివ్ యాజ్ పర్ యాజ్ సిటీ ఈస్ కన్సర్డ్, దట్ ఈస్ 2. కమింగ్ టు 3లో నాకు ఇది కోవిడ్ అయ్యి ఉండొచ్చు అని డౌట్ ఉంది, దిస్ ఇస్ ఓన్లీ డౌట్. సో ఐ విల్ గివ్ 3. ఆ డౌట్ ఏమంటే చిన్న చిన్న ప్యాచెస్, ఆ ప్యాచెస్ బట్ నాట్ షూర్ ఆఫ్ కోవిడ్, ఐ గివ్ ఆఫ్ 3. ఈ 3 ఈజ్ నథింగ్ బట్ 50-50, నీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ 4 స్ట్రాంగ్ సస్పిషియస్ ఆఫ్ కోవిడ్. ఇందులో అంటే నేను ఆ ఫైండింగ్స్ ఏముంటాయని నెక్స్ట్ 5 అయిపోయిన తర్వాత నేను చెప్తాను. సో బట్ ఐ సీ స్ట్రాంగ్ సస్పిషియస్ ఆఫ్ COVID-19, ఐ మెన్షన్ ఇట్ యాజ్ 4. కోరాడ్ స్కోర్ 5 ఏంటంటే దిస్ ఈజ్ క్లియర్ కట్ పిక్చర్ ఆఫ్ కోవిడ్, యూ గో ఫర్ ఆర్టీపీసీఆర్ రైట్ నౌ అండ్ ఈవెన్ ఇఫ్ ఆర్టీపీసీఆర్ నెగటివ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ కోవిడ్ పాజిటివ్, దట్ ఈస్ కోరాడ్ స్కోర్ 5. సో ఈ 1, 2, 3, 4, 5లో నేను ఏం చూస్తాను, అందులో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ ఏంటంటే ఈ కోవిడ్ జనరల్లీ లంగ్లో పెరిఫెరల్ పార్ట్ని ఇన్వాల్వ్ చేస్తుంది. పెరిఫెరీ లంగ్ అంటే అప్పర్, మిడిల్, లోవర్, పెరిఫెరల్, సెంట్రల్గా డివైడ్ చేస్తే periphery of the lung is majorly involved and lower lobes. Upper kanna predominantly it involves lower lobes. So if any lesion is confining to periphery of the lungs and lower lobes predominantly,
ఐ కన్సిడర్ ఓకే ఇది కోవిడ్ అయి ఉండొచ్చు, ఆ ఇన్వాల్వ్మెంట్ అయింది. సో ఏం కనిపిస్తాయి నాకు అందులో కొన్ని ప్యాటర్న్స్ లైక్ గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీ, క్రేజీ పేవింగ్ ప్యాటర్న్, కన్సాలిడేషన్, ఇంటర్లోబులర్ సెప్టర్ థిక్నింగ్. అంటే ఈ ప్యాటర్న్ సైంటిఫిక్ టర్మ్స్. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, జస్ట్ అండర్స్టాండ్. గ్రౌండ్ గ్లాస్ అంటే ఏంటంటే, సపోజ్ లంగ్ ఈజ్ బ్లాక్ అండ్ సిటీ, vessels bright on CT. Okay, so if you see the vessels through the involved area, suppose ఒక abnormality ఉంది, నాకు అన్ని కనిపిస్తున్నాయి, ఒక గ్లాస్, దట్ ఈస్ గ్రౌండ్ గ్లాస్. సో వాట్ ఎవర్ గ్రౌండ్ గ్లాస్, క్రేజీ పేవిటీ, ఈ ప్యాటర్న్ రేడియాలజికల్ టర్మ్స్. ఈ ప్యాటర్న్ నుండి పెరిఫెరీ ఆఫ్ ద లంగ్స్ ఉండి లో లోబ్స్లో ఎక్కువ ఉంటే వీ కన్సిడర్ ఈ ఫైండింగ్స్ కోవిడ్కి రిలేట్ ఉన్నాయి. సో సపోజ్ ఈ కోరాడ్ స్కోర్ ఇచ్చేసాను, అయింది. ఈ సిటీ స్కాన్ వచ్చే ముందు సిమ్టమ్స్ ఉన్నాయి, కోరాడ్ స్కోర్ టెస్ట్ నెగిటివ్ ఉండింది. సో ఇందులో ఎవరు కోరాడ్ ఆర్టీపీసీఆర్కి వెళ్ళాలి. కోరాడ్ స్కోర్ 1, సిమ్టమ్స్ లేవు, లేకపోతే అసలు ఏమంటారు దే ఆర్ ఓకే, ప్రైమరీ కాంటాక్ట్ వారెవరు కావచ్చు, వాళ్ళకి 1 ఉందంటే కనుక సిటీ వైజ్ క్లియర్ రిపోర్ట్ ఫ్రమ్ రేడియాలజిస్ట్. 1 తర్వాత 2 కూడా నో నీడ్ ఫర్ ఆర్టీపీసీఆర్. 3 సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా, if you are strong primary contact, go for RT-PCR. Next, Corat score 4, immediately go for RT-PCR. If RT-PCR negative also, consider yourself COVID positive in Corat score 4 because the lesions are strongly positive. Corat score 5. Corat score 5 means it is already, I am declaring as you have COVID infection. Go for RT-PCR still. Even if it is negative, you are already declared, that's it. If it is even it is negative, start treatment immediately by consulting your physician. So ఇది కోరాడ్ స్కోర్. అండ్ జనాలు నేను చాలా వాళ్ళు చూశాను, ఫోన్ చేసి భయపడుతుంటారు, నాకు కోరాడ్ స్కోర్ 5 వచ్చింది అంటే లక్ష మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి అని. బట్ కోరాడ్ స్కోర్ అనేది ఓన్లీ ఇది నీకు కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా డౌట్ఫుల్, అక్కడ క్లోజ్. కోరాడ్ స్కోర్ ఓన్లీ టు నో మీకు కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవడానికి మాత్రమే. క్లియర్లీ నేను చెప్తున్నాను, కోరాడ్ స్కోర్ అనేది సివియారిటీ కోసం కాదు. ఓకే, సో సివియారిటీ కోసం ఏంటి మరి? సో ఇందులోనే సిటీ సివియారిటీ ఇండెక్స్ అని ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంది. అందులో మీ లంగ్స్ ఎంతవరకు డ్యామేజ్ అయ్యాయి, ఆర్ఎల్స్ మీ లంగ్స్ ఎంతవరకు ఇన్ఫెక్ట్ అయ్యాయి, అది సిటీ సివియారిటీ ఇండెక్స్. ఆ ఇండెక్స్లో అంత డెప్త్గా మీకు అర్థం అవ్వచ్చు, అర్థం పోవచ్చు, ఓకే లెట్ ఇట్ బి. కాకపోతే మీకు క్లియర్గా సింపుల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తే, మీకు 2 లంగ్స్ ఉంటాయి, అందులో అప్పర్ లోబ్స్ అని, మిడిల్ లోబ్స్ అని, లోవర్ లోబ్స్ అని ఉంటాయి. సో వేగ్లీ ఈ పార్ట్స్లో ఇంత రేషియో ఇన్వాల్వ్ అయితే 1, ఇంత రేషియో ఇన్వాల్వ్ అయితే 1 అనే స్కోర్ ఉంది. ఓకే, సో మీకు అర్థమయ్యే చెప్పాలంటే ఓవరాల్గా మీ 2 లంగ్స్లో ఉన్న లోబ్స్ అన్నింటిలో 1/3, ఓకే, రూపాయిలో 33 పైసలు. ఓకే, 1/3 లంగ్స్ మొత్తం 100, మీ 2 లంగ్స్ కలిపి 100 అనుకుంటే అందులో 1/3 ఇన్వాల్వ్ అయితే మైల్డ్ ఇన్ఫెక్షన్. 2/3 అంటే 3లో 2/2 భాగం ఇన్వాల్వ్ అయితే మోడరేట్ ఇన్ఫెక్షన్, అంటే కొద్దిగా ఎక్కువ ఉందని. ఇంకా ఎక్కువ ఉంది అంటే 2/3 కన్నా ఎక్కువ ఇన్వాల్వ్ అయింది అంటే 2 లంగ్స్లో అన్ని లోబ్స్లో కలిపి 2/3 కన్నా ఎక్కువ మీ లంగ్స్ ఇన్వాల్వ్ అయితే దట్ ఈస్ సివియర్ అని. ఓకే, ఈ స్కోర్ మీకు ఇచ్చిన స్కోర్లో కొందరు అవుట్ ఆఫ్ 25 అని, అవుట్ ఆఫ్ 40 అని చూస్తుంటారు. బట్ మీరు చూసుకోవాల్సింది అవుట్ ఆఫ్ 40 ఇచ్చారనుకోండి, అందులో 40లో మీరు 1/3 ఎంత ఉంది, 2/3 ఎంత ఉంది అని చూసుకోండి. బట్ వాళ్ళు దాని పక్కన కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ అని మెన్షన్ చేస్తారు. సో మీరు ఆ స్కోర్ చూసి భయపడకుండా పక్కన మైల్డ్ ఇచ్చారా, మోడరేట్ ఇచ్చారా, సివియర్ ఇచ్చారా అని చెప్పేసి అది మాత్రమే చూసుకోండి. అప్పటికి భయం అయితే మీ కన్సర్న్ డాక్టర్తో డిస్కస్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోండి తప్ప ఆ స్కోర్ చూసి భయపడొద్దు, కోరాడ్ స్కోర్ చూసి భయపడొద్దు. సో దిస్ ఈజ్ అబౌట్ సిటీ సివియారిటీ ఇండెక్స్. అండ్ ఇంకొకటి, ఈ లంగ్ సిటీ చేసిన తర్వాత పేషెంట్కి సిమ్టమ్స్ రిలీవ్ అయిపోతాడు, ట్రీట్మెంట్ అయిపోతుంది. సిటీ స్కాన్ కూడా చేసుకుంటారు కొందరు, నాకు చేయండి డాక్టర్ అని చెప్పేసి చేసుకుంటారు. వాళ్ళకి సిటీలో ఇంకా అప్పటికి స్టార్టింగ్ ఉన్న సిటీ ఫైండింగ్స్ ఉండొచ్చు. సో మీ మీ కరోనా కోవిడ్ రిపోర్ట్ నెగిటివ్ వచ్చినంత మాత్రాన, మీ సింటమ్స్ అన్ని తగ్గిపోయినంత మాత్రాన, మీ యాంటీబాడీస్ మంచి లెవెల్లో ఉన్నంత మాత్రాన సిటీ స్కాన్ నార్మల్ రావాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ టేక్ టైం. సపోజ్ మీకు లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, బాడీ
ఆ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంటుంది, దాని ప్రాసెస్ చేస్తుంటుంది. బట్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ అనేది అది వేరే ప్రాసెస్, ఇది వేరే ప్రాసెస్. సో అట్లీస్ట్ 6 వీక్స్ టైం పడుతుంది, మినిమం 6 వీక్స్. సో మీకు సిటీ స్కాన్ అనేది ఫస్ట్ మ్యాండేటరీ కాదు, ఓన్లీ మీకు లంగ్స్ సివియర్లీ డ్యామేజ్ అయినాయి అంటే స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు మీకు సివియర్లీ డ్యామేజ్ అయినాయి, లేదంటే మీకు వెంటిలేటర్ పైకి వెళ్తున్నారు, లోపల ఇంకెక్కువ డ్యామేజ్ అవుతుందా, ప్రోగ్రెస్ ఉందో తెలుసుకోవడానికి మాత్రమే డాక్టర్ అడ్వైజ్ చేస్తాడు. డాక్టర్ విల్ సీ ద రిపోర్ట్, మీరు దాన్ని చూసి వరీ కావాల్సిన అవసరం లేదు. సో అట్లీస్ట్ 6 వీక్స్ నుండి కొందరు 2 మంత్స్ పట్టొచ్చు, కొందరు 3 మంత్స్ పట్టొచ్చు. సో కాబట్టి మీరు ఆ రిపీట్ సిటీలో నాకు మళ్ళీ అట్లానే ఉన్నాయి, నాకు లోపల డ్యామేజ్ అయిపోతుందేమో అని టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకు కోవిడ్ రిపోర్ట్ నెగిటివ్ వచ్చి మీ బ్లడ్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయంటే కనుక యు ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్. అది మరకలాగా అనుకోండి, మరక మెల్లిమెల్లిగా మానిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సిటీ సివియారిటీ ఇండెక్స్, కొరాడ్ స్కోర్ అండ్ ఫాలోఅప్లో సిటీ ఫైండింగ్స్ ఉద్దేశం. సో బేసికల్లీ మీకు తెలుసుకోవాల్సింది ఒకటే, మీకు ఆ కొరాడ్ స్కోర్ని చూసి ఎప్పుడు భయపడకండి, అస్సలు భయపడకండి. ఈ భయమే మనల్ని డిసీజ్ని ఇంకెక్కువ సివియారిటీ చేస్తుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాత్రమే ఈ డౌట్స్ క్లారిఫై చేసుకోండి, కానీ ఈ స్కోర్ చూసి భయపడద్దు. సో మీకు లోపల బాడీలో ఉన్న సివియారిటీ అనేది ఈ లంగ్స్తో పాటు బ్లడ్ లెవెల్స్లో, బ్లడ్ రిపోర్ట్స్తో కూడా కొరిలేట్ చేయాల్సి ఉంటుంది. సో అన్నీ కలిపి మీ క్లినీషియన్ డిసైడ్ చేస్తారు. అవన్నీ డిసైడ్ చేసి మీరు ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలా అనేది డిసైడ్ చేస్తారు. కానీ సిటీతో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీనివాస్. సో అది ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. సో కొరాడ్ స్కోర్ అనేది ఓన్లీ మీకు కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనే విషయాన్ని మాత్రమే చెప్తుందండి. కొరాడ్ 4-5 మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఎంత భాగం లంగ్ ఇన్వాల్వ్ అయిందనే విషయాన్ని మనకు సిటీ సివియారిటీ స్కోర్ మాత్రమే చెప్తుందండి. సో దాన్ని బట్టి మనము మైల్డ్ కేటగిరీ, మోడరేట్ కేటగిరీ, సివియర్ కేటగిరీగా మనం డివైడ్ చేయడం జరిగింది. అంటే మీరు తక్కువ మోతాదులో లంగ్ ఇన్వాల్వ్ అయిందా, మధ్యస్థ మోతాదులో ఇన్వాల్వ్ అయిందా, లేకపోతే ఎక్కువ మోతాదులో లంగ్ ఇన్వాల్వ్ అయిందనే విషయాన్ని మనం సిటీ సివియారిటీ స్కోర్లో కనుక్కోవచ్చు. సో దాన్ని కొంతమంది 25 తీసుకుంటారు, కొంతమంది 40 తీసుకుంటారు. ఏ రకంగా తీసుకున్నప్పటికీ మీరు ఏ కేటగిరీలో ఉన్నారనేదే ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీ క్లినిషియన్ సలహాతోటి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే సిటీ స్కాన్లో మీకు ఫైండింగ్స్ రావడానికి మినిమం 5 నుంచి 7 రోజుల టైం పడుతుంది. సిమ్టమ్స్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ డిసపియర్ కావడానికి ఒక 1 to 2 మంత్స్ పట్టొచ్చండి, లేకపోతే కొంతమందిలో 3 మంత్స్ కూడా పడుతుంది. సో మీరు మళ్ళీ స్కాన్లో మీకు ఫైండింగ్స్ ఉన్నట్లయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక మీరు కామెంట్స్ బాక్స్లో మీ డౌట్స్ను పోస్ట్ చేయండి. మా డాక్టర్ గారు మీకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.